గాస్పల్ అనేది మనకి ఏమిస్తుందంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనల్ని మారుస్తుంది అన్నమాట. ఓకే, ఉదాహరణకి గొంగల పురుగు ఏమైంది, సీతాకోక చిలుక అయింది. సౌలు హింసకుడు ఏమయ్యాడంటే పౌలుగా మారి అహంకారి అనుకోగలిగిన వాడయ్యాడు. సో గాస్పల్ హ్యాస్ సచ్ ఎ గ్రేట్ పవర్. స్వార్థకి గొప్ప శక్తి ఉందన్నమాట. మరి జక్కయ్య అంటే అర్థం ఏంటంటే ప్యూర్ అని. ఎంత డేంజర్ ఉన్నాడు చూసారా. ఇతడు ఎవరంటే ఒక ట్యాక్స్ కలెక్టర్. చాలా కరప్షన్, అవినీతి, లంచగొండితనం. జక్కయ్య డబ్బున్నప్పుడు జనరస్ పర్సన్ అవ్వలేదు. డబ్బున్నప్పుడు జనరస్ పర్సన్ అవ్వలేదు. జనరస్ అంటే ధారాళంగా ఇవ్వలేదు. డబ్బున్నప్పుడు వినండి, దేవుడు దొరికినప్పుడు ధారాళమయ్యాడు. ఇప్పుడు పిసినారుడు అయ్యాడంటే, దేవుడు డబ్బున్నప్పుడు పిసినారుడు, దేవుడు దొరికాక జనరస్ ఏమంటాడు, దాత అయ్యాడు. సార్ గాస్పల్ ఏం చేస్తుందంటే పిసినారుడిని దాతగా తయారు చేస్తుంది అనమాట సువార్త. ఆ జనరాసిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే గాస్పల్ ఆఫ్ గ్రేస్ అర్థమైనప్పుడు. రిలేషన్షిప్ విత్ ద మనీ హ్యాస్ బీన్ ఫండమెంటలీ చేంజ్డ్. ఎప్పుడైతే గాస్పల్ ఉన్నాడో, యేసయ్యను చూశాడో, మనీతో ఉన్న రిలేషన్షిప్ ఏమైందంటే చేంజ్ అయిపోయి నో లాంగర్ ఈజ్ లుకింగ్ టు హిజ్ మనీ. ఎప్పుడైతే ఇతడు ఇది చూశాడో, దేవుణ్ణి కలుసుకున్నాడో, మనీ భద్రత ఇవ్వలేదని తెలిసిపోయింది, సోర్స్ కాదని తెలిసిపోయింది, సాటిస్ఫాక్షన్ కాదని తెలిసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే దేవుడే నా మనీ అనుకున్నాడు అనమాట.